హలో అండి. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. సో, ఇవాళ దుబాయ్ ఎళ్తున్నాము. లెట్స్ గో. మేము ఫోటో దిగుతుంటే వీడి బాధ చూడండి అసలు కింద పడి మరీ దొర్లుతున్నాడసలు. ఆమె ఒక వంక ఏమంటారు ఫోజులిస్తుందనమాట. ఒక పీస్‌ఫుల్‌గా ఒక పిక్చర్ గూడా తీసుకోమనమాట మేమిద్దరం ఆల్మోస్ట్. యూఏఈలో ఎండలు బానే స్టార్ట్ అయిపోయినాయి. బట్ టు బీ ఫ్రాంక్ అండి ఇఫ్ యూ కంపేర్ లైక్ 4, 5 ఇయర్స్ బ్యాక్ జూన్‌లో అసలు మండిపోతుండే అనమాట ఎండలు. ఇప్పుడు ఆఫ్టర్ 7:30 అట్లా బయటికెళ్తే ఇట్స్ బెటర్. చాలా బెటర్ అనమాట. అట్‌లీస్ట్ కొంచెం చల్లగా గాలొస్తుంది. హ్యూమిడిటీ లేదు. చాలా తక్కువుంది హ్యూమిడిటీ. ఇప్పుడైతే అసలు ఎండాకాలం ఇన్ ద సెన్స్ అంటే మోస్ట్‌లీ జులై అండ్ ఆగస్ట్ ఈస్ ద పీక్ టైమ్ అన్నట్టుగా చెప్తుందనమాట. ఆహ్, మీరు నిజంగా కామెంట్ చేయండి. ఎవరైనా 10 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళైతే మీరు కంపేర్ చేసి చూడండి. బిఫోర్ 10 ఇయర్స్ ఫిబ్రవరి వచ్చిందంటే చాలన్నమాట ఎండలు మండిపోతుండే. ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉంది వాతావరణం. సో, ఎనీహౌ వి ఆర్ ఎంటర్డ్ ఇంటూ దుబాయ్ అండ్ ఆబ్వియస్‌గా దుబాయ్ రాగానే కరామా రావడం అనమాట. కరామాలో ఏషియాలోనే ఎక్కడా లేనన్ని ఇండియన్ రెస్టారెంట్స్ దుబాయ్, కరామాలో ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ లైక్ ఓల్డ్ దుబాయ్. సో, ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటవి. మేమిప్పుడొచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ పేష్వా రెస్టారెంట్‌కొచ్చినామనమాట. చాలా బావుంటది ఫుడ్ ఇక్కడ. సో, ఐయామ్ జస్ట్ చెకింగ్ మెన్యూ వాట్ టు ఆర్డర్. ఆబ్వియస్‌లీ నేను ఎక్కడికి పోయినా గూడా ఇదే పననమాట. నాకు వెజ్ థాలి లేదా పన్నీర్ అండ్ కుల్చా. సో, దిస్ విల్ బి మై టిపికల్ ఆర్ డిపికల్ ఆర్ బోరింగ్ ఆర్డర్స్ అనమాట. నాది ఇంతే ఉంటది. ఇంకా మా ఆయన ఎక్కడికెళ్ళినా దాంట్లో స్పెషల్ ఏముంటవి అని జెప్పేసి సెర్చ్ చేసి ఆర్డర్ చేస్తుంటాననమాట. అండ్ ఆ ఆర్డర్ వచ్చే లోపల శివకి బాగా ఆకలేస్తుండే. తిట్టా అనేసరికి పాపం అక్కడ వెయిటర్ వచ్చేసి పాపడ్ తెచ్చిచ్చినాడు. సో, యెస్. వెయిటర్ అటు నుండి ఇటు తిరుగుతుండేసరికి దా, దా అని జెప్పేసి పిలుస్తున్నాడనమాట వాడు. సో, వాడి బాధ చూడలేక వెయిటర్ పాపడ్ తెచ్చిచ్చినాడు. అది సంగతి. దాంతో పాటు మింట్ చట్నీ గూడా ఇచ్చినారనమాట. గున్నమ్మ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ కుల్చా ఆర్డర్ చేసుకున్నది. ఇంకా విజయ్ గారొచ్చేసి నాన్ వెజ్ పేష్వా యూనో స్పెషల్ థాలీ అంటే మహారాష్ట్ర స్పెషల్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. నేను ఆబ్వియస్‌గా వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను. సో, చాలా టైం తీసుకున్నారండి బాబోయ్! మేమైతే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయకుండా పోయినుండే. ఐ వాస్ లిటరల్లీ వెయిటింగ్ అనమాట. జొన్న రొట్టెలు, వెజ్ థాలీ చాలా టేస్టీగా ఉండే అనమాట. చాలా రోజులైంది జొన్న రొట్టెలు తినక. ఎంత తిన్నా సరే మా అమ్మ చేతి జొన్న రొట్టెలు తిన్నంత ఆనందం నాకెక్కడ కలగదనమాట. నేను ఇండియాలో ఉన్నా అంటే లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్న 2 నెలలు రోజు రొట్టెలు చేయడమే అనమాట మా అమ్మ. ఎప్పుడు ఏదన్నా తింటున్నా అంటే నాకు మా అమ్మ బాగా గుర్తుకొస్తది. యాంబియన్స్ అండ్ ఫుడ్ ఈస్ అబ్సల్యూట్‌లీ గుడ్ అండి. కాకపోతే చూడండి 2 థాలీలు ఒక చికెన్ ఫ్రైకి 137 దిర్హం అయిందనమాట. పేష్వా ద రెస్టారెంట్ ఈస్ రియల్లీ గుడ్. సో, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సూక్‌కొచ్చినామనమాట. ఇక్కడ ఇల్యూషన్ పార్క్ ఉంది. గుండమ్మ ఎన్ని రోజుల నుంచి పోదాం అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ పోయిందంట చెప్తున్నది. సో, స్కూల్‌లో వాళ్ళు డిస్కషన్ పెట్టినందుకు పోదాం అని చెప్పేసి తలిగినందుకు వచ్చినామనమాట. ఈ గోల్డ్ సూకొచ్చేసి దుబాయ్‌లో చాలా ఫేమస్ అండి. లైక్ మనము 1947లో మనకి మార్కెట్‌లో ఎట్లుంటుండంటే అట్లే ఉంటాయన్నమాట అన్నీ. సో, యాహ్! మీరు చూస్తే అర్థమవుతదనమాట. అప్పట్లో షాప్‌లో ఎట్లా ఉంటుండే అట్లా బయట మనం బట్టలు పెట్టేసి సేమ్ ఆహ్, ఇట్ యాక్చువల్లీ టేక్స్ అస్ టు ద గోల్డెన్ ఎరా. యాహ్! నాకు జస్ట్ ఇక్కడ వాక్ చేయడం అంటేనే నాకు బాగా ఇష్టము. సో, ఇల్యూషన్ పార్క్ టికెట్స్ వచ్చేసి ఒకటి 85 దిర్హం అండి. వితిన్ లైక్ 1 అవర్‌లో ఈ ఏరియా అంతా కంప్లీట్ జేయొచ్చు. నెక్స్ట్ థింగ్ అండి పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న పిల్లలు లేదా పెద్ద పిల్లలు ఉంటేనే ఇక్కడికి రండి. చిన్న చిన్న పిల్లలుంటే యేసుకొనొచ్చడం వల్ల డబుల్ బొక్క. ఆహ్, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ రియల్లీ నాకు ఏమో అంత స్పెషల్‌గా ఏమి అనిపించలేదండి. ఇల్యూషన్ పార్క్. ఈ ప్లేస్‌కి రావాలంటే మీ బ్రెయిన్ అండ్ బాడీ 2 కూడా ప్రెజెన్స్‌లో ఉండాలి. అండ్ మీరు అలోన్‌గా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగితే అంటే పిల్లల టెన్షన్ లేకుండా పెద్దవాళ్ళు మాత్రమే వచ్చి చిన్న చిన్న వాటికి బాగా ఎక్సైట్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి. రిలాక్స్ అవుతారు చూడండి. అట్లాంటి వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దే విల్ హావ్ రియల్లీ గుడ్ టైమ్ అండ్ వెరీ గుడ్ స్పెండ్ యాస్ వెల్. బట్ ఇట్లా పిల్లలతో వస్తే మటికి యూ విల్ నాట్ ఎంజాయ్ అండి. ఐ యామ్ టెల్లింగ్ యూ ఆహ్, బెటర్ ఖలాస్ అంతే.
కానీ ఈ ప్లేస్‌లో ఎవ్రి సెక్షన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫన్ కూడా. ఆహ్, ఈ ఇక్కడైతే నాకు బాగా అనిపించిందనమాట. మిర్రర్స్ అనమాట. మొత్తం అన్ని మిర్రర్సే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నామో ఎడ్జ్ కనుక్కోవడానికి కొంచెం టైం పడతదనమాట. మినిమమ్ ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 1, 2 మినిట్స్. చాలా ఫన్నీగా ఉండే ఈ ప్లేసు. శివాని తీసుకురాలేదు. వాడు ఎక్కడ పోయినా సతాయిస్తున్నాడనమాట. అసలు వాడికి ఏం అర్థం అవ్వట్లేదు. ఒక ఫోటోస్ దిగుదామంటే అలో చేయట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. వాడికసలు ఎంత సతాయించిండో మమ్మల్ని ఆ రోజైతే. మేము ఎందుకొచ్చినాంరా దేవుడా! అన్న స్టేట్ ఆఫ్ బ్రెయిన్‌లోకి ఎళ్ళిపోయినాం అనమాట. విజయ్ గారైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉండే. సో, గాంధీ తాత గారు ఈస్ ఫాలోయింగ్ ఐస్ అనమాట. ఈ సెషన్ బావుందిది. అండ్ ఇక్కడొచ్చేసి గ్రావిటీ అండి. యూ ఆర్ లిటరల్లీ నాట్ ఏబుల్ టు స్టాండ్ దిస్ సైడ్ అనమాట. మనం ఇంకా కాళ్ళు లాగేసినాయనమాట ఇట్లా కిందికి రావడానికి. అండ్ ఈ ప్లేస్‌లో ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండేసరికి మనకదొక తెలియని డిజీనెస్. రెడీ కింద పడిపోతున్నామసలు. రెడీ 1 2 3 పోయాను ముందుకు అటలు దా ఇక పొగడొద్దనుకుంటాం గానీ, నిజం చెప్పాలంటే మా ఆయన ఇక్కడున్న పజిల్స్ అన్నీ గూడా హాఫ్ అన్ అవర్‌లో ఫినిష్ జేసినారండి. ఇంకా ఇంకంతే. నాకప్పుడు అర్థమైందనమాట. నేనెంత ఇంటెలిజెంట్ అన్న విషయం నాకప్పుడు అర్థమైంది. అండ్ గున్ను గూడా పజిల్స్ అంటే బాగా ఇష్టము. అది గూడా బాగా ట్రై జేసింది ఒక హాఫ్ అన్ అవర్ వరకి. అండ్ ఆబ్వియస్‌గా నేను గూడా ట్రై జేషిన. అంతే ఇంక ట్రై జేషిన. అంతే. ప్రపంచంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌లే గాదు. ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ కళ్ళతోని చూడడం వదిలేసి కెమెరా కళ్ళతో చూస్తున్నారనమాట. లెన్స్ కళ్ళతోని ఎక్కువ చూస్తున్నారనమాట. అది అండ్ నేనిక్కడ తీసుకున్న పిక్చర్స్ అన్నీ గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. డూ చెక్ దేర్ అండ్ ఫాలో మీ ప్లీజ్. సపోర్ట్ మై వర్క్ యాస్ వెల్. సో, ఇక్కడ చూస్తున్నారా? ఇది ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్క రకంగా బొమ్మలు కనిపిస్తున్నాయి. వీడైతే మరి భయంకరంగున్నాడసలు. పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టుగా. యాక్చువల్లీ ఇంకా ఏమంటారు, ఇంకా కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చండి. నేను చెప్పినట్టుగా మినిమమ్ 3 అవర్స్ లేదా 2½ అవర్స్ పక్కాగా స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే పజిల్స్ చాలా ఉన్నవి. ఆ పజిల్స్ అన్నీ మీరు ప్రశాంతంగా కూర్చొని క్లియర్ చేస్తే మటికి యుల్ డెఫినైట్‌లీ హావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. బట్ కాకపోతే ఆబ్వియస్‌గా శివ, గుణమ్మ అస్సలు కూర్చోట్లేదు. శివపైతే ముందు నుంచే ఏడుస్తున్నాడు. సో, బయటికొచ్చేసామనమాట. హడావిడిగా ఒక పిక్చర్ ఇక్కడ తీసుకున్నామనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలి గదా! నేను అందుకని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇక్కడ ఈ పజిల్స్ ఒక్కటి వచ్చేసి 100 దిర్హం లిటరల్లీ రూ. 2100 అనమాట ఇండియన్ ప్రైజెస్‌లో. ఒక్కొక్కటైతే 4000, 5000 వరకు గూడా ఉన్నాయి ఇక్కడన్ని టాయ్స్. సో, చూసి అక్కడే పెట్టేసి మేము బయటికి రావడానికని చెప్పేసి ట్రై చేస్తున్నామనమాట. కానీ గున్నమ్మ ఏదో ఒకటి తీసుకుందాం అంటే తీసుకోలే. బయటికొచ్చేసినాం. జస్ట్ వీడియో తీసుకుంటున్నా అంతే. సో, బయటికొచ్చేసరికి 4:30 అయింది. కానీ ఎండ ఇంకా తగ్గలేదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా? పాతకాలం డేక్షాలు, పాతకాలం నీళ్ళు వేడి చేసుకునే పాత్రలు అన్నీ ఇక్కడ పెట్టేషిండ్రు. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ దుబాయ్ అండి. గోల్డ్ సూక్ అంటారు. అటువైపొచ్చేసి మొత్తం న్యూ దుబాయ్ ఉంటది. ఆహ్, యాహ్! ఈ వ్యూ నాకు బాగా ఇష్టము. ఇక్కడే ఉంటదనమాట. వందిరం అక్కడ ఎళ్తుంది గదా! అది వందిరం పోర్ట్ అనమాట. అంటే ఓల్డ్ దుబాయ్ నుంచి న్యూ దుబాయ్‌కి, న్యూ దుబాయ్ నుంచి ఓల్డ్ దుబాయ్‌కి వాటర్‌లో ట్రావెల్ జేయొచ్చనమాట మనం. దానికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1 దిరమే ఆ బోట్‌కి. లుక్ దట్ సైడ్ ఈస్ ద న్యూ దుబాయ్. కెన్ యూ సీ? అక్కడ నుంచి ఇక్కడికనమాట. వితిన్ 5, 10 మినిట్స్‌లో రావచ్చు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ అప్పట్లో ఎక్స్‌పీరియన్స్. బుట్టో, ఇప్పుడు ముషర్రఫ్ అన్నట్టు అప్పట్లో దుబాయ్‌లో మేము మస్తు తిరిగినామనమాట అసలు. ఎండనక, వాననక, రాత్రి పగలు తిరుగుతుంటిమి. పిల్లలు పుట్టినంకైతే అన్నీ ఖతమైనాయనమాట. వెరీ ఫ్లెక్సిబుల్ టైమ్స్‌లో అట్లా ఏమంటారు, దుబాయ్‌కైతే లిటరల్లీ 3 నెలలకొకసారి గూడా వచ్చుడు బంద్ జేసినాము. అండ్ విజయ్ గారికి వాచ్ షాప్ కనిపిస్తే చాలు లోపలికి దూరిపోతారనమాట. అది సంగతి. అండ్ ఇదొచ్చేసి బుర్జ్‌మాన్ మాల్ అండి. బుర్జ్‌మాన్ మాల్‌లో షాపింగ్ చాలా బావుంటది. ఐ రియల్లీ లైక్ ఇక్కడ ప్లేసెస్ గాని, కలెక్షన్ గాని, ఇక్కడ ప్లేసెస్ కాదు. ఇక్కడ బ్రాండ్స్ అండ్ కలెక్షన్ చాలా బావుంటది. సో, అందుకని చెప్పేసి షాపింగ్‌కొచ్చినామనమాట. ఇంగో మా ఆయన పట్టుకున్నాడు మొత్తం. ఇది మా ఆయన ఫేవరెట్ బ్రాండ్. ఇక్కడ ట్రాక్ ప్యాంట్లు అండ్ టీ షర్ట్‌లు చాలా బావుంటాయి ఫిట్టింగ్ గూడా. సో, ఇక్కడికొచ్చిండంటే పక్కా ఒక 10 యేసుకొని వస్తాడనమాట ఇంటికి. మా ఆయనగారు ట్రయల్ రూమ్‌లోకి బోయినారు. ఇంక వీడు పడుకుంటాడేమో అని జెప్పేసి ట్రై జేస్తున్నా. అలసిపోయినాడు. అయినా సరే పడుకోడనమాట. బేసిక్‌గా వాడికి ఇవాళ మధ్యాహ్నం నిద్ర స్కిప్ అయింది తిన్న తర్వాత. దానికని వాడికంత సతాయించినాడు మాకు. అది ప్లాన్ జేషినుంటే మేము ఇంకొంచెం బాగా ఎంజాయ్ జేస్తుండేమో ఇల్యూషన్ పార్క్. సో, బిల్లింగ్ సెక్షన్.
అయిపోయింది అనేది షాపింగ్. నెక్స్ట్ వచ్చేసి కళాఖండం అనమాట. చెప్పులతో చేసిన ఫ్లవర్. నేనసలు దూరం నుంచి చూస్తే నేనేమో అనుకున్న దగ్గరకొచ్చినాక చూస్తే నాకర్థమైంది. అండ్ ఆబ్వియస్‌గా డిన్నర్ టైమ్ అయిందండి. డిన్నర్ టైమ్‌కి ఇక్కడ సర్వానా భవన్ వచ్చినామనమాట. తినేసి మెల్లగా కారెక్కితే బెటర్. ఎందుకంటే కారెక్కిన తర్వాత మళ్ళీ ఆకలి మొత్తుకున్నారనుకోండి వల్ల గాదింకా. భరించలేం మనం. అందుకనే తినేసి ఎళ్ళిపోదామని జెప్పేసి. సో, ఆబ్వియస్‌గా వాళ్ళిద్దరికీ ఫుడ్ పెట్టేసి మేము గూడా కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. నెత్తి పలిగిపోతుంది. అందుకే లాంగ్ డ్రైవ్స్ చేయలేకపోతున్నాం మేమసలు. యెస్. అంతైనా సరే మళ్ళీ వాడు తినకుండా ఏడుసేసరికి ఫోను పెట్టేసినాము. అంతే శాత కాలేదు, ఇంకా మాకు కాదు, వల్ల కాదన్నప్పుడు ఫోను పెట్టేస్తా నేను. పక్కా ఫోను పెట్టేస్తా. ఆన్ స్క్రీన్ చెప్తున్నా నేను. అస్సలు మొహమాట పడనీకే పోను. ఇంగ కొంతమంది అంటారనమాట నేను ఫోను స్క్రీన్ ఫ్రీ కిడ్స్ అండ్ ఇంక దెబ్బలు పెట్టకుండా నేను దెబ్బలు పెడతా, స్క్రీన్ పెడతా. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో ఆడతా గూడా. సో, ఇది బుర్జ్‌మాన్ మాల్ అండి. ఇది చాలా బావుంది. కొత్తగా పెట్టినారు. ఆఫ్‌కోర్స్ కొత్తగా ఏం చాలా రోజులయింది. ఈ మాల్‌కి రాక మళ్ళా 2 ఏండ్లయితుంది. ఇవాళంతా మా ఆయనే షాపింగ్ అనమాట. దుబాయ్ వస్తే చాలు మా ఆయన షాపింగ్ చేస్తూనే ఉంటారు. సో, షూలు, టీ షర్ట్‌లు, ట్రాక్ ప్యాంట్‌లు అన్నీ కొనుక్కున్నారు. అంతే ఇంగ సామాన్లన్నీ లోపల పడేసి ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తే అబుదాబిలో ఇల్లు ముట్టినంత వరకు ఆపుడే లేదసలు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బై బై. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ మీట్ యూ.